సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఆ కింద ఎంత మనోహరం అని చెబుతూ అచ్చట ఆశీర్వాదము, ఐశ్వర్యము, శాశ్వత జీవము. ఎక్కడ? ఐక్యత కలిగి ఉన్న చోట శాశ్వత జీవము, ఆశీర్వాదం ఉండును అని లేఖనము సెలవిస్తుంది. ఇది ఎక్కడ? ఐక్యత కలిగి ఉన్న చోట. కాకుల లాంటి వాటికే ఐక్యత ఉంటే క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, క్రీస్తును నమ్ముకొనిన మనకు ఐక్యత అవసరమా కాదా? అవసరమా కాదండి? ఖచ్చితంగా అవసరమే. అది ఏ ఐక్యత?